లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1956వ సంవత్సరం జూలై 15వ తేదీన సహవాసపు 21వ వార్షికోత్సవ కూటములో ఇచ్చిన వర్తమానము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అన్ని రకములైన అనవసరమైన విషయాల కొరకు మనము దుఃఖపడవలనని దేవుడు కోరునని నేను తలంచను. మనము అపోస్తలుల కార్యములను చదువుచు నేటి సంఘపు పరిస్థితిని చూచినప్పుడు మనము దుఃఖపడవలసి ఉన్నాము. సంఘం యొక్క పరిస్థితి కొరకు మనమంతా దుఃఖించవలసి ఉన్నాము. ప్రజలు భక్తి విషయమునకు వచ్చినప్పుడు వారు ఏదో ఒక విధముగా వివేచన లేని వారిగా తయారవుతారు. విజ్ఞాన శాస్త్రములో అవసరమైన పర్యవసానములకు సంబంధించిన చట్టములలో మనము నమ్మకమును ఉంచుతాము. అయితే క్రైస్తవులు భక్తి విషయానికి వచ్చినప్పుడు ఆ విధమైన ధోరణి కనబడదు. మొట్టమొదట పరిశుద్ధాత్ముడు మనలను సంధించినప్పుడు మనం పాపులమని గ్రహిస్తాము. అక్కడ హృదయంలో దుఃఖం ఉండును. క్రైస్తవ జీవితము ఆ విధమైన దుఃఖముతో ప్రారంభమగును. నేనెందుకు ఇట్లున్నాను? నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. ప్రతి చోట నేను అపజయాన్ని చూస్తున్నాను. ఇది మన దుఃఖమునకు సంబంధించినది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని దృష్టిలో మన హృదయ స్థితిని గూర్చి మనం విచారపడతాము. మన కొరకు యేసు మరణించిన సిలువ యొద్దకు ఆయన మనలను నడిపించును. యేసు మనలను శుద్ధి చేయును. శుద్ధీకరించబడిన హృదయములతో ప్రజలు ఏదైనా విషయం కొరకు ఏక మనసుతో ప్రార్థించినట్లయితే వారి ప్రార్థనకు జవాబు ఇవ్వబడునని కూడా బైబిల్ చెప్తూ ఉన్నది. అయితే మనలో ఒకరిపై ఒకరికి ద్వేషము, శత్రుత్వం ఉన్నప్పుడు మనం నిజంగా ఏక మనసుతో ప్రార్థించలేము. నిశ్చయముగా జవాబులు తెచ్చు బలమైన ప్రార్థనలను మనము చేయకముందు మన వ్యక్తిగత జీవితాల్లో పాపంపై జయము కలిగి ఉండుట మనకు అత్యవసరము. ఆయన సేవకు మనలను అనర్హులుగా చేయునది శత్రుత్వము. మన క్రైస్తవ జీవితం యొక్క అతి శ్రేష్టమైన భాగములను అది హరించివేయును. నీతో ఏక మనసు కలిగిన మరి ఒకరితో కలిసి ప్రార్థించుట ఒక గొప్ప విషయం. నీతో సంపూర్ణముగా ఏకీభవించు వానిని నీవు కనుగొన్నావా? కనుగొన్నట్లయితే నిత్యమైన విలువగల ప్రాముఖ్యమైన విషయాల కొరకు ప్రార్థించుట ప్రారంభించు. దుష్టత్వం జరిగించుటకు ప్రజలు సులభముగా ఏకీభవిస్తారు. ఆటల్లో ఐక్యతతో ఆడుట అవసరం. ఫుట్బాల్ ఆటలో ఎవరు గోలు చేశారన్న దానిని మనం మనసులో ఉంచుకొనము. గోలు చేయుటకు అవకాశం ఉన్న స్థితిలో ఉన్న వారికి మనం బంతిని అందజేస్తాం. మనం అక్కడ స్వార్థమునకు చోటివ్వం. నీ అంతటి నీవు బంతితో ఆడుచు గోల్ వరకు బంతిని తీసుకుని వెళ్ళినట్లయితే త్వరితముగా నీవు బంతిని పోగొట్టుకుంటావు. ప్రార్థనా జీవితంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఏ విజయమునకైనా కనీసము ఇద్దరూ ప్రార్థనలో ఐక్యత కలిగి ఉండుట అవసరము. ఇండియాలోని క్రైస్తవ సంఘ పరిస్థితి విషయమై నేను విచారపడుచున్నాను. దానివైపు రాళ్లు విసరుట వలన ప్రయోజనం లేదు. సంఘములలో కొన్ని ఒకనాడు చాలా సజీవంగా ఉన్నవే గాని ఇప్పుడు చాలా అధమ స్థాయిలో ఉన్నవి. ఇతర సంఘములను పడగొట్టుటలో సహవాసమునకు నమ్మకం లేదు గాని వాటిని కట్టుచు వాటి క్షేమం కొరకు వాటిలో ప్రార్థనా గుంపులను ప్రారంభించట్లో ఆసక్తి కలిగి ఉన్నది. మీలో ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినట్లయితే దేవుడు మీతో పని చేయుట మరియు అద్భుతములు చేయుట మీరు చూచెదరు. ఈ లోకంలో గొప్పది సాధించాలని చూచుట నిజంగా ఆశించినట్లయితే అది ఇద్దరు లేక ఎక్కువ మంది ఏకీభవించి పనిచేయటం వలననే. వారు ముగ్గురు ఇంకా ఎక్కువ మంది అయినట్లయితే అది ఇంకా ఎక్కువ బాగుగా ఉండును. అయితే పరిపూర్ణమైన ఏకత్వము చాలా అవసరము. లేనిచో అది చాలా నష్టము.